ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో జరిగే బీసీ విజయోత్సవ సభను బీసీ బిడ్డలంతా పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్తో కలిసి పెండ్యాల మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో ఎన్నికలకు ముందు ఇచ్చిన పీసీలకు 42% రిజర్వేషన్లను నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం కోసం గవర్నర్కు పంపడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును అమలు చేయకుండా అడ్డుపడుతుందని ఆరోపించారు. ఒకవైపు బీసీ ప్రధాని అని చెప్పి బీజేపీ బీసీలను మోసం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ బిల్లు అమలు కోసం ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేస్తే రాకుండా బీసీలకు అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందని, త్వరలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తుందని వెల్లడించారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ విజయోత్సవ సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా కంకణబద్దులై పనిచేస్తున్నారో మనందరం గమనిస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో ఈ నెల 15వ తారీఖున కామారెడ్డిలో జరుగుతున్నటువంటి బీసీ విజయోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మన జిల్లా మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు, ఒక బీసీ బిడ్డగా, బీసీ ఎమ్మెల్యేగా బీసీల హక్కుల పట్ల అమోఘమైన పాత్ర పోషించిన రాజ్ ఠాకూర్ అన్న గారి నాయకత్వంలో ఈ ప్రాంతం నుండి వేలాది మందిగా తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు ఎన్నికల కంటే ముందు భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల స్థితిగతులను, వారి జీవన పరిణామాలన్నిటిని కూడా, ప్రమాణాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి ఈ బీసీ బిడ్డలకు న్యాయం చేయడం కోసం చేపట్టిన నేపథ్యంలో ఇంకా కూడా అణగారిన వర్గాలు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరంగా ఉన్నారు. ఎందుకనంటే సమాజంలో మేమెంతో మాకంత జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పుడే ఈ అణగారిన వర్గాలందరూ కూడా బాగుపడతారని ఆలోచన చేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా తప్పకుండా బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు అని చెప్పి చెప్పడానికి నిదర్శనంగా మరి ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు సంబంధించి కులగణన చేసి దేశానికే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలవడమే కాకుండా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి బిల్ గెజిట్ రిలీజ్ కోసం గవర్నర్కి పంపించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏదో తూతూ మంత్రంగా పంపడం కాకుండా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచే విధంగా ఢిల్లీ నడిఒడ్డున బీసీ బిడ్డలందరినీ కలుపుకొని యావత్ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటుగా ప్రతి ఒక్కరు పీసీసీ అధ్యక్షులు అందరూ కూడా సబ్బండ వర్గాలు అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ ధర్నా చేసి మరి ఏదైతే గత 10 సంవత్సరాలుగా 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి బీసీల పట్ల చూపిస్తున్నటువంటి సవతి తల్లి ప్రేమను వారికి గుర్తు చేసే విధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ 42% రిజర్వేషన్ విషయంలో ఎందుకు ముందుకు వస్తలేదు, ఇవాళ 42%కి సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదిస్తలేదో ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నదన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కామారెడ్డిలో మరొకసారి విజయోత్సవ సభ నేపథ్యమే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బీసీల యొక్క ఐక్యతను చూపించడం కోసమే, 42% రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసమే ఇవాళ పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ సభను పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలహీన వర్గాలు, బహుజనులందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలను ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గత కొన్ని రోజులుగా
తీవ్రమైన కృషి చేస్తున్న సంగతి అందరికీ విదితమే. అసెంబ్లీలో మొదట 42% బీసీ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి గవర్నర్కు పంపడం, తర్వాత దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టి రాష్ట్రపతికి పంపడం, అంతేకాకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ రిజర్వేషన్ తీసుకురావాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టడం, తర్వాత అందరూ ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులను యూపీఏలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి రాష్ట్రపతికి విన్నవించుకునేందుకు అందరూ వెళ్ళగా అక్కడ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో 50% సీలింగ్ ఎత్తేస్తూ మళ్ళీ ఒక చట్టం చేసి గవర్నర్కి పంపడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ నాయకులు, నాయని ఓదేలు, అనుమ సత్యనారాయణ, వంగా వీరస్వామి, దాసరి సాంబమూర్తి, కౌటం సతీష్, చుక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.